Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు. హీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, యాక్యుపంక్చర్, అలాగే న్యాచురల్ సైన్సెస్ ఫ్రమ్ కేతన్ ఆరోగ్య కేంద్రం నుంచి. సార్తో మాట్లాడదాం. ముఖ్యంగా కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి, చెడు అలవాట్ల నుంచి ఎంత మానుకోవాలనుకున్నా మానుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. రిహాబిలేషన్ సెంటర్స్ అని వాటికి మనం లక్షల్లో, ఒక రకంగా చెప్పాలంటే ఆ లక్షలన్నీ తగలేస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా మార్పు అంతగా రాదు. సో వీటికి మన ఆయుర్వేదంలో ఎలాంటి సొల్యూషన్ ఉంది అనేది ఈరోజు ఎపిసోడ్ తెలుసుకుందాం. ముఖ్యంగా స్మోకింగ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఆల్కహాల్ అయి ఉండొచ్చు, వీటికి సంబంధించి. నమస్కారం సార్. సో కొన్ని హ్యాబిట్స్ ఎలా ఉంటాయంటే ఎంత ఫాస్ట్గా వాటికి అలవాటు పడతారో అది వదలాలన్నా కూడా చాలా కాలం పడుతుంది అన్నమాట. అంటే ముఖ్యంగా అది లైఫ్లో ఒక పార్ట్ అయిపోయి దాన్ని వదలడం కంటే కూడా మరొక అలవాటు పెంచుకుంటూ వెళ్ళిపోతూ లైఫ్ మొత్తాన్ని స్పాయిల్ చేసుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఇండియాలో మరీ ముఖ్యంగా. అండ్ ఇది ఒక బిజినెస్గా మారిపోయి రిహాబిలేషన్ సెంటర్స్ అనే ఒక పెద్ద బిజినెస్ పుట్టుకొచ్చింది. స్టిల్ సక్సెస్ రేట్ అనేది 5% అని వింటూ ఉన్నాను నేను. బట్ ఆయుర్వేదంలో దీనికి సంబంధించి ఏదైనా సొల్యూషన్ ఉందా, ముఖ్యంగా స్మోకింగ్ అనే హ్యాబిట్కి, ఆల్కహాల్కి కానీ? అయితే ఆయుర్వేదం ఏం చెప్తుంది అని అంటే, నేచర్ ఏం చెప్తుంది అని అంటే, ఇవన్నీ కూడా ఒకప్పుడు చూడండి, అంటే బీడీలు తాగే వాళ్ళు ఉన్నారు, సిగరెట్స్ ఇప్పుడు అంటే కొంచెం కెమికల్, ఇవన్నీ కూడా కెమికల్ వచ్చేసాయి. కానీ పాతకాలంలో బీడీలు తాగేది, బీడీలు తాగి కూడా 100 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు. మరి అప్పట్లో ఉన్న బీడీలకు ఉన్న ఫార్ములా ఏంటి, ఇప్పుడున్న సిగరెట్లో ఉండే ఫార్ములా ఏంటి? నికోటిన్ అన్న కెమికల్ ఎందుకు కలపాల్సి వస్తుంది దీంట్లో? అప్పుడున్న దాంట్లో నికోటిన్ ఎందుకు లేదు? అప్పుడున్న బీడీలు తాగి కూడా 100 ఏళ్ళు ఎలా బతికారు? మరి ఇప్పుడున్న నికోటిన్, ఇవన్నీ సిగరెట్స్, ఇవన్నీ స్మోక్స్ అన్ని తాగి కూడా ఎందుకు చిన్న వయసులోనే లంగ్స్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ట్యూమర్స్ వస్తున్నాయి చాలామందికి. స్మోకింగ్ వల్ల బ్రెయిన్ ట్యూమర్స్ చాలా వస్తాయండి. బ్రెయిన్ మెమొరీ పవర్ కోల్పోతారు, బ్రెయిన్ యొక్క కంటి చూపు కూడా కోల్పోతారు. అంటే కంటి చూపు కూడా మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట. అందుకే చిన్న వయసులోనే అద్దాలు రావడం జరుగుతుంది చిన్నపిల్లలకు. అంటే ఇలా చాలామంది యూత్ అంతా కూడా సిగరెట్ మీద, ఆల్కహాల్ మీద బాగా ఎడిక్ట్ అయిపోయి లంగ్స్, లివర్ని ఇన్బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, లంగ్స్ని, లివర్ని పాడు చేసుకుంటున్నారు, చేతులారా పాడు చేసుకుంటున్నారు. ఇలాంటివన్నిటికీ కూడా నేచర్ ఏం చెప్తుందంటే, వీటి నుంచి బయటపడేదానికి ఆయుర్వేదంలో మంచి మంచి ఫార్ములాస్ ఉన్నాయి. దాంట్లో ఎగ్జాంపుల్ మన వ్యూవర్స్కి ఒక ఫార్ములా చెప్తాను. లంగ్స్కి లివర్కి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఒక ఫార్ములా ఎలా అంటే, సిగరెట్ మానేసే వాళ్ళకు కానివ్వండి, ఆ సిగరెట్ మానేసి ఆ తాగిన వాళ్ళకు లంగ్స్ ప్రాబ్లం రాకుండా ఉండేదానికి మనకు పిప్పల్ అనే ఒక చూర్ణం దొరుకుతుంది. పిప్పల చూర్ణం అని దొరుకుతుంది. ఆ పిప్పల చూర్ణం అనేది తీసుకొని ఒక 3 ఏళ్ళకు వచ్చినంతగా తీసుకొని మనము హనీలో కలుపుకొని తాగితేనేమో లంగ్స్ మీద ఉండే ప్రభావం అంతా కూడా పోతుంది అనమాట. స్మోకింగ్ కూడా మానేయచ్చు. ఓకే, లంగ్స్ మంచిగా ఉండాలి, స్మోకింగ్ మానేయాలి, ప్లస్ లంగ్స్ మంచిగా నార్మల్గా ఫంక్షన్ అవ్వాలి అనుకుంటే ఆ పిప్పల చూర్ణంని మనం హనీతో కలిపి తీసుకోవాలి డైలీ మార్నింగ్, ఈవినింగ్. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే లంగ్స్ అనేటివి ప్రాపర్గా పనిచేయడం జరుగుతుంది. లంగ్స్లో ఉండే ఎలాంటి మాలిక్యూల్స్ కూడా ఏవి కూడా ఉండవు అనమాట. సిగరెట్ తాగిన ఎఫెక్ట్ అంతా కూడా లంగ్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది కదా, అదంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. లంగ్స్ అనేటివి ప్యూరిఫై అవుతుంది. మళ్ళీ బ్రెయిన్ కూడా నార్మల్ ఫంక్షన్ జరుగుతుంది. దీంట్లో పిప్పల చూర్ణంలో అంత పవర్ ఉంటుంది. అదే పిప్పల చూర్ణము మనము జింజర్ జ్యూస్ అంటే అల్లం రసంలో తీసుకోవడం వల్ల లివర్ అనేది కంప్లీట్గా డీటాక్స్ అవుతుంది. ఎంత ఆల్కహాల్ తీసుకున్నా కానీ లివర్ పాడవుతుంది. ఆ లివర్ పాడవడం వల్ల నర్వస్ సిస్టంలో తేడా వస్తుంది. చాలామంది చూడండి, ఆల్కహాల్ తాగకపోతే ఇలా వణికేస్తారు. మళ్ళీ ఒక క్వార్టర్ తాగితేనే మళ్ళీ బ్యాలెన్స్గా అవుతుంది. అంటే వాళ్ళ న్యూరాన్స్ అనేది ఆ నర్వస్ సిస్టమ్ అంతా డేటాకి బాగా అలవాటు పడిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా ఈ పిప్పల చూర్ణం నుంచి కూడా బయటికి తీసుకురావచ్చు. పిప్పల చూర్ణంని కొంచెం ఒక స్పూన్ అల్లం రసంలో కలిపి తీసుకోవడం వల్ల అంత అడిక్ట్ అయిన వాళ్ళు కూడా బయటికి రావచ్చు అనమాట. అంత ఎఫెక్ట్గా ఉంటుంది ఈ పిప్పల చూర్ణం అనేది. కాబట్టి ఇలాంటి రెమెడీస్ని వాడడం వల్ల కూడా లివర్ని, లంగ్స్ని డిఅడిక్షన్ అన్నింటిని కూడా బయటపడొచ్చే ఛాన్సెస్ ఈ రెమెడీ. లిక్విడ్ ఫామ్లో ఉంటుందా ఇది? లేదు, పౌడర్ ఫామ్లోనే దొరుకుతుంది. మనకు ఈజీగా ఉంటుంది. దాన్ని మనం ప్రాపర్గా ప్రిపరేషన్ చేస్తాం. పిప్పల చూర్ణం డైరెక్ట్గా తీసుకొని వాడడం అనేది కాదు, దాని ఒక ప్రాపర్ ప్రిపరేషన్ ఉంటుంది. ఆ ప్రిపరేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాంటివి వాడడం వల్ల చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనమాట. అండ్ ముఖ్యంగా ఇప్పుడు ఈ ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ
ఆల్కహాల్ మానిన వాళ్ళైతే మనం చూస్తూ కానీ స్మోకింగ్ మానిన వాళ్ళు అయితే లేరు మోస్ట్ ఆఫ్ ది పీపుల్, అంత ఈజీ కాదు అని చెప్పేసి ఎక్కువ వింటూ ఉన్నాం అనమాట. అంటే హృతిక్ రోషన్ లాంటి పర్సన్ కూడా ఒక బుక్కే రాశాడంట స్మోకింగ్ ఎలా మానేయాలి అనే దానిపై. అంటే తన లైఫ్లో అంత ఇంపాక్ట్ ఇచ్చిన సిచ్యువేషన్ అది. అలాగే గుంటూరు కారంలో సినిమాలో కూడా అంటే మహేష్ బాబు గారు ఒకటి ఏదో ఆయుర్వేదిక్ బీడీ ఏదో అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అనమాట. సో దీన్ని ఏమైనా ఆల్టర్నేటివ్గా చూడొచ్చు అంటారా, లేదంటే అది కూడా రిస్కేనా? రిస్కే. అంటే ఇంతకుముందు అదే నేను చెప్పాను, ఫస్ట్ అదే చెప్పాను నేను. అంటే ఇంతకుముందు బీడీలో ఇలాంటివి ఏమో ఖాళీ పొగాకుతో డైరెక్ట్గా అదే ఆకుతో చుట్టేసి తాగేదనమాట. దాంట్లో అది తాగి 100 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు. ఈ నికోటిన్ కెమికల్స్ కొన్ని కలిపి ఇవ్వడం వల్ల కొన్ని లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తప్ప నార్మల్ దాంట్లో ఏముండదు ప్రాబ్లం. సో ఈ పిప్పల చూర్ణం అనేది వాళ్ళకి బాగా చూడడం అనేది చాలా యూస్ఫుల్ అనమాట. వండర్ఫుల్ సార్. సో డెఫినెట్లీ మీరైతే ఒకసారి ట్రై చేయండి. ఎవరైతే ఇలాగా మానేద్దాం అనుకుంటూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ మీకు స్పెసిఫిక్ ఏదైనా హెల్త్ ఓరియంటెడ్ డౌట్స్ ఏమైనా ఉండి దానికి ఆయుర్వేదంలో ఎలాంటి సొల్యూషన్స్ ఉంటాయో తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇదర్ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్తో మాట్లాడచ్చు, ఆర్ కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ కూడా మెన్షన్ చేయొచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్, సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.